గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. పురుషుల లోపల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే, ఉదాహరణకు 4 మిలియన్ 2 మిలియన్ 5 మిలియన్ ఉంటే వాటికి మందులు రాయమని చాలామంది పేషెంట్ అడుగుతుంటారు. కానీ ఆ మందులు వాడిన వారం రోజులకు 10 రోజులకు మళ్ళీ ఒక సెమెన్ టెస్టింగ్ చేసి కణాలు ఏం పెరగలేదని అంటారు. జనరల్ స్పెర్మ్ ప్రొడక్షన్ సైకిల్ అనేది 90 రోజులు పడుతుంది. అందులో 16 దశలు ఉన్నాయి. ప్రతి దశ కూడా 4.5 రోజులు పడుతుంది. అలా 80 రోజులు అయిన తర్వాత నెక్స్ట్ 10 రోజుల్లో వీర్యకణాలు టెస్టిస్ నుంచి ఎపిడిడిమిస్ అనే నాళంలోకి ఎంటర్ అవుతాయి. అక్కడ కదలికలు సంతరించుకుంటాయి. ఈ మొత్తం ప్రక్రియ కావడానికి 3 months పడుతుంది. ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా సరే కనీసం 3 months తర్వాతే దాని రిజల్ట్ తెలుస్తుంది. అలా కాకుండా వెంటనే టాబ్లెట్స్ వాడడం వెంటనే రావట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి మందులు పనిచేయట్లేదు చాలా మంది అనుకుంటారు. అది ఒక అపోహ మాత్రమే. ఈవెన్ వారికోసిల్ సర్జరీ చేసినా సరే వాళ్ళలో రెస్పాన్స్ రావడానికి 6 to 9 months పడుతుందని, అంతవరకు ఓపికగా ఉండాలని పేషెంట్ తెలుసుకోవాలి. లేకపోతే డాక్టర్లు మార్చుకుంటూ చివరికి ఏ ట్రీట్మెంట్ సక్సెస్ కాకుండా బాధపడాల్సి వస్తుంది. నేను మీ డాక్టర్ కమ్మల శ్రీధర్. రేపు మళ్ళీ కలుద్దాం.